ఎందుకు అట్లా? అరే ఆగమ్మా, ఆగమ్మా మాట్లాడదాం. ఆడపిల్లతో అదేనా మాట్లాడేది తరికా? ఏమన్నా ఎత్తుకోండి, నేను కూడా నేను వదులుకు అందరిని వదులుకొని వచ్చిన చెబుతున్నది వినలేవా? ఆయన అసలు ఏమైంది చెప్తారా మాకేమన్నా? మా ఇంట్లో అందరినీ కాదనుకొని నేను చెప్పిన మాటలకి పెళ్లి చేసుకొని వచ్చేసిన 10 years అయిందన్న. అప్పటి నుంచి రావుతూనే ఉన్నాడు, ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు. అరే నీకు పిచ్చోడా, నీకు చెప్తున్నావా రా వచ్చేస్తున్నా, ఫోన్ కొట్టినా కనిపించింది. అరే కింద ఆగుతుందిరా, అరే మెల్లరా బై. అరే మళ్ళా కాడా కండ్రా బై. అరే రే ఏమైంది? ఆ పాపు ఎందుకు అట్లా? అరే ఆగమ్మా, ఆగమ్మా మాట్లాడదాం. ఆడపిల్లతో అదేనా మాట్లాడేది తరికా? మ్యారేజ్ చేసుకున్న మా ఇంట్లో అందరినీ కాదనుకొని వస్తే నన్ను ఎంత కష్టపడుతుండు. ప్రతి రోజు అవుతాడన్న, పైసలు ఎక్కువ తింటుండు. ఏమన్నా ఎత్తుకోండి, నేను కూడా నేను వదులుకు అందరిని వదులుకొని వచ్చిన చెబుతున్నది వినలేవా? ఏం తెలుస్తుందిరా నీకు? బేవర్గా పైసలు ఎత్తుకోబోయి ఎవరికి పెట్టుకున్నావు? ఆగమ్మా మాట్లాడదాము. అసలు ఏంటి? నేను చెప్పుతాను, ఎవరికి పెట్టినారా పైసలు? మొగన్ పెట్టి రారా బాడక. ఎవరన్నా మీకు రోడ్ మీద మీకు అవసరమా? నువ్వు నోరు మీద ఎక్కువ మాట్లాడు బాడుకో. ఆగమ్మా, నువ్వు ఎందుకంత అయిపోయిపోతున్నావు? అరే నువ్వు పట్టుకోయి పట్టుకోయి. ఎక్కువ మాట్లాడకు, నా కూడా ఎక్కువ మాట్లాడ రైట్ సైడ్ వెళ్తానా? అర్థమేనా? అరే అసలు ఇంతగానం ఎందుకు అవుతున్నావు? నువ్వు ఏమైంది అసలు? అసలు ఇంతగానం కావడానికి ఏమైంది అసలు? రీజన్ ఏంది? రీజన్ చెప్పమ్మా, మేము మాట్లాడతాం కదా. ఎందుకు మీరు మాట్లాడాలి? మీరేమన్నా తీరుస్తారా? అసలు మీరు ఎవరు వానికి మీరు సపోర్ట్ ఏమన్నా? సపోర్ట్ కాదా? మరి దేనికి వచ్చారు మీరు? మీరు ఇంట్లో కొట్లాడుకో. మేము ఏంటన్నా కొట్లాడతాం, మీది కాదు కదా రోడ్డు. మీ పేరైతే ఏం రాసలేదు కదా ఈడ. ఇంట్లో కొట్లాడాలి. మీకెందుకు? అరే ఆయన
అసలు నీ కంట్రోల్ ఉంటలేదు నీకు నీకు అర్థమైతలేదు నీకు ఎంత ప్రేమ చేసినా తెలుసా? మాట్లాడకంటే అసలు చెప్పమంటే చెప్తలేవు మళ్ళా నేను ఎంత ప్రేమ చేసినా తెలుసు. అంతగానం serious ఎంత ప్రేమ చేసినా తెలుసు. చాలు పట్టుకొని అర్థమైందా నేను ఎంత ప్రేమ చేసినా నాకు తెలుసు. నిన్ను నాకు కూడా నిన్ను చేసినా, చేస్తాను కదా నిన్ను రోడ్డు మీద చేసినాను. మొత్తం నిన్ను ఇదేనా? నిన్ను నేను చేసుకున్నాను కదా రోడ్డు మీద చేసినా మంచిగా అర్థమైంది కదా నాకు. నేను కూడా అర్థమైందా? చిన్న పిల్లు ఉంది అన్న ఇంట్లో నుంచి పైసలు ఎత్తుకొని వచ్చిండు పొద్దున నా ఇంట్లోకి వెళ్ళి దొంగతనం అయితే ఆయన. నా పైసా నేను సంపాదించిన పైసా నేను ఖర్చు పెడతాను నేను ఇస్తా. అర్థమైందా నువ్వు చేతులు లేపకు నన్ను కూడా. చేతులు లేపకు. చేతులు లేపకు నువ్వు. అర్థమైందా షోకి వేరే ఆడ మీద వేసుకున్నా అమ్మ నీ వేసుకుని కదా రోడ్డు మీద మీరే ఇష్యూ చేసుకుంటారు మామూలుగా అసలు ఏమైంది చెప్తారు కదా మీరు చెప్పండి. ఆవిడ సరిగ్గా మాట్లాడు ఆవిడ సరిగ్గా మాట్లాడదు సరిగ్గా మాట్లాడు ఎక్కువ మాట్లాడు నువ్వు మాట్లాడకు అందరినీ కాదని వచ్చిన రెంట్ ఎవడు కడతాడు అనుకున్నా మీద ఒరుకుండే ఉంటదా అసలు ఏమైంది చెప్తారా మాకేమన్నా ఎందుకు ఆగుతారు? ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకు నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయితే మాకు ఆన్సర్ చేయి నువ్వుైతే మాకు చెప్పు ఫస్ట్ ఏమైందో మాకు చెప్పు మేము చెప్తాం ఏ వర్షో ఈ వర్షో నువ్వు కాదు చెప్పాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా మీ ఇద్దరు రోడ్డు మీద కొట్టుకొని ఏమన్నా అయితే మేము ఉన్నాం కాబట్టి అడుగుతాం ఇక్కడ రోడ్డు మీద మాకు కనబడదు కాబట్టి అడుగుతాం ఏం జరిగింది చెప్తే అది ఏదో పైసలు మేము ఇస్తాం కదా నేనేదో కష్టపడుకుంటున్నా అన్న నేను కష్టపడుతుంటే నిన్న శాలరీ వస్తే ఆడ ఎత్తుకొని వచ్చేసిండు నాది చిన్న పిల్లుంది స్కూల్ ఫీజు ఎవడు కట్టాలి? ఎంత కట్టాలా 10,000 కట్టాలి ఇప్పుడు సరే ఇక రా. ఏంటంటే నువ్వు ఇచ్చేది ఎందుకు ఇస్తా ఆడ ఏం చేస్తాడు ఈయన ఒక్కసారి కాడు ప్రతిసారి ఇట్లే తాగుతున్నాడు సరే నేను ఏమంటున్నా నేను ఇంట్లో అందరినీ కాదని వచ్చినా సరే మీరు ఇద్దరే మీరు కొంచెం మాట్లాడకండి. వాడుకో మంచిగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చిండు నన్ను బయటికి ఇప్పుడు కూడా ఆయన తాగున్నట్టు మీరు ఇట్లా కొడితే ఏమన్నా అర్థమైతుంది అర్థమవుతుందా? కాదు మీ మ్యారేజ్ ఎన్ని అయింది? 11 years అయింది 11 years అయిందండి. 11 years నుంచి ఇదే టార్చర్ పెడుతుండు బాడుకో మాలతో ఎందుకు అది ఇది అని చేసుకోరు? చెప్పి ఎందుకు చేసుకోరు? మాయ మాటలు చెప్పి తీసుకొచ్చిండు నన్ను లవ్ మ్యారేజ్ మీది లవ్ మ్యారేజ్ ఎవరు లేరు నాకు ఇప్పుడు అడగడానికి ఎవరు లేరు నా రెచ్చిపోతున్నాడు నీ వల్ల నా జీవితం ఖరాబ్ ఏ, నీ వల్ల అయింది నా జీవితం ఖరాబ్ అయింది. నువ్వు మాట్లాడకు నాతోని. ఎవరికి పెట్టినావురా పైసలు తెచ్చి? వేస్తున్నా, ఎవరికిని పెట్టుకున్నావా? అవసరం లేదు నీకే పెడుతున్నా పిల్లలకి మీరు ఎవరు నువ్వు పెట్టినావా? ఏం చూపి పైసలు ఏ నువ్వు ఉండు. ఇగో ఇన్న నేను మాట చెప్తా మీరు ఇట్లా కొట్లాడుకుంటే ఏమొస్తుంది మీకు ఏమైనా వస్తా ఏం రాదన్న మాకు ఏంది ఎప్పుడు దీంతో ఇదే పరిశాన్ అయిపోయింది తెలుసా ఎప్పుడు తాగుతూనే ఉంటాడు వేస్ట్ గాడు మా ఇంట్లో అందరినీ కాదనుకొని నేను చెప్పిన మాటలకి నేను పెళ్లి చేసుకొని వచ్చేసిన 10 years అయిందన్న అప్పటి నుంచి తాగుతూనే ఉన్నాడు ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు నేను రోజు తాగనన్నా రోజు తాగుతా తాగినా లేబర్ ఆల్రెడీ అని చెప్పి తాగేసి వచ్చిన నా కష్ట పైసలే కదా నేను సంపాదించే ఇవ్వాలి ఆయన కష్టం ఎక్కడ డ్యూటీ చేయడు ఏం చేయడు నేనే చేసి నడపాలి ఇంట్లో వాడు ఉంటున్నాడు ఏమైనా డ్యూటీ పోకుండా ఏడా నువ్వు నడుపుతున్నావా రెంట్ ఎవరు కట్టాలి ఇప్పుడు పైసలు కట్టాలన్నా ఈ రోజు నువ్వు నడుపుతున్నావు తాగి ఉంటాడన్న ఎప్పుడు తాగేస్తుండు ఒక్క రూపాయి 10,000 1,000 రూపాయలు ఏడిచ్చిండు 10,000 తీసుకుపోయిండు ఎందుకు తీసుకోపోలే అబద్ధాలు చెప్తుండు 1000 ఇట్లా వచ్చి కొట్లాడతా నాన్న నేను నేను పోను నేను ఎటన్నా పోయి చచ్చిపోతా ఇడేమో అవసరం లేదు నాకు నేను వచ్చిన నేను నమ్ముకున్నాను ఇట్లానే అంటాడన్నా ఆ 1000 రూపాయలు తాగుడేదో ఆమెకు చెప్పి నేను 1000 రూపాయలు తీసుకొని తాగుతాను మొగోడు అన్నప్పుడు ఇంత తాగుతాడు చేస్తాడు ఆయనకు కూడా నువ్వు ఇంతో అంతో చూసుకుంటా మొగోడు అన్నప్పుడు తాగుడైందన్నా ఇంట్లోకి చూడరా ఏం చెప్తున్నావు నువ్వు ఆయన సపోర్ట్ చేస్తున్నావు అప్పటి నుంచి నువ్వు ఆయన సైడే మాట్లాడుతున్నావు పని చేస్తున్నాడు అచ్చా
ఎప్పుడు పైసలు ఇస్తే మళ్ళీ తాగేస్తాడు కదా. తాగుతూనే ఉంటాడు. ఆ చిన్న పిల్ల ఉంది, ఎట్లా వీడిని పట్టుకోవడానికి ఇంత టైం పట్టింది. చిన్న పిల్ల ఉందంట మళ్ళీ ఇద్దరు చచ్చిపోతారు. పొద్దున్న నుంచి ఆ పిల్ల ఏమో సరే మీరు ఎందుకు చేసుకున్నారు? సరే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మేము ఆడకు బేగంపేట్లు ఉంటాము అని దేవులాడుకుంటూ వచ్చిన ఇంత దూరము. చెప్పు, ఆగు ఆగు. ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఫాల్తుగానా 10,000 తీసుకోలేనే, 1,000 రూపాయలే తీసుకున్నా. 9,000 బీరో కింద ఉన్నాయి. అరే 9,000 పంపించి 7 పంటున్నారా? అరే అరే ఆగండి. నేను వద్దు నీకా? అరే చెప్తున్నా తీసుకోలేదు. చెప్తాడన్నా మీకు తెలియదు. ఏడున్నాయి? ఏడున్నాయి పైసలు? ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ఇదే. బీరో కింద పెట్టినా. ఎవరికి అంటున్నారా? ఇక్కడ రా. అర్థమైందా? ఇట్లా బీరో కింద చూడు. ఏడ చూసేది? ఎప్పుడు ఆయన 1000 రూపాయలు పైసలు కావా అన్న? పైసలు కావా 1000 రూపాయలు? ఎవరికి ఊరికే వస్తాయి ఆ పైసలు? మేము కష్టపడుతూ ఉండాలి. ఆఫీస్ పని చేస్తానా? ఎంత నీకు చాలు? 15,000 జీతం, 15,000 చేకేస్తాను. ఏయ్, ఎప్పుడు ఇచ్చినావు కదా? ఏ నువ్వు ఉంటే నీకు తెలియదా? కదా నువ్వు? కదా? నీకు ఎప్పుడు ఇచ్చినావురా? ఎప్పుడు ఇచ్చినావు పైసలు నువ్వు? చేసుకున్న ఖుషి ఇదే లొల్లి. కొట్లాడలు, నిన్ను కొట్లాడలు. చేసుకున్నందుకు తాగుదామంటే దరిద్రం మనిషి అంత పట్టుకుంది. ఉండదు. తాగుదామంటే మనిషి అంత ఉండదు. ఇదే లొల్లి. ఇప్పుడు చిన్న పిల్ల ఉంది అన్నా వీక్లీలో 1 టైం అని ఉంటుంది అన్న. వీక్లీ 1 మంత్ ఒక్కసారి తాగుతాం కదా. అబద్ధాలు చెప్తే అది తాగినప్పుడు ప్రతి రోజు లొల్లి ఉంటుంది తాగుతాడు అన్న. తాగిన మనిషి నన్ను అంత ఉండదు. ఇంజనీర్ తీసుకుపోతాడు అండి, ఎంక్వైరీ చేయండి. తాగినా అయినందుకే లొల్లి ఇప్పుడు ఇదంతా. 1000 రూపాయలు మన ఊరికి వస్తాయా? కాదమ్మా, మీరు ఇప్పుడు కొట్లాడుకుంటే మళ్ళా రేపు 1000 రూపాయలు తీసుకుంటాడు. నువ్వు ఇస్తున్నావు నాకు. ఎవడు ఇస్తున్నాడు మరి? మరి ఇంటికి రాయి ఇట్లా కట్టు. నేనే ఇస్తున్నా పైసలు అవి నువ్వా పెట్టకుండా. ఇచ్చేవాడు? నేను వాడు ఇచ్చే పైసలు సరిపోతాయి అన్న. నేను ఇయ్యంత ఎట్లా నడుస్తుంది చెప్పు ఇల్లు. నేను నడుపుతున్నా నిన్ను వేస్ట్ గా. నిన్ను నేను నడుపుతున్నా చేసుకోవాలి పాటు ముండ జీవితం పడతా. మొత్తం బురద పాలే. నిన్ను చేసుకున్నాను అర్థమైందా? కూడా నిన్ను చేసుకుని నాకు బురద ఇట్లా పాలే అయింది. జీవితం. ఏ పోరా కుక్క. అర్థమైందా? నీకు ఎంత చెప్పినా దండగా. నిన్ను చేసుకో. అర్థమైందా? అందరిని ఇర్షాసి వచ్చినందుకు నాకు కూడా మంచిగా నన్ను కూడా జరిగింది. అన్నావు బాగానే. మా ఇంట్లో నువ్వు అందరిని నన్ను వదులుకున్నందుకు అన్నావు. నాకు మంచి నిన్ను శాపమే చేసుకొని తగిలింది. మా వాళ్ళు కూడా అన్నారు బాగానే. ఏ పోరా పో. అర్థమైందా? పోయే ఇద్దరు ఫోన్ కష్టపడతారు కదా, మంచిగా పని చేసి మాట్లాడక జమ చేసుకొని బతికితే అయిపోతుంది. నువ్వు ఒక్క తాగడం మానేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఎందుకు మరి తాగుడు? చేస్తా అన్న. రోజు నువ్వు రోజు తాగుతున్నావు అని చెప్తున్నావు. రోజు బొంద పెడితే తండ్రి రోజు తాగుతాయి. రోజు ఆగండి ఇట్లా కొట్లాట ఇంత దూరం వస్తుంది అన్న. అయిపోయిందా మీరు? అయిపోతే ఏదో ఒకటి ఇట్లా కొట్లాడుకుంటూ పోతే సరే కొట్లాడితే ఏమైనా సాల్ అయిపోతాయి ఏంది? రోడ్డు ఏం మీద చాలుగా నాకేం అవసరం లేదు. ఏ ఇడు నేనన్నా చచ్చిపోతా, ఆడన్నా నేనా ఇద్దట్లో ఎవరన్నా ఒక్కరే నేను ఉండాలి. చచ్చిపోతా, నువ్వు ఏ ఉండే. పోరా పో, నేను నేను చచ్చిపోతా, చచ్చిపోతా. నువ్వు ఏ నువ్వు వద్దు. ఆమె ఏం చేస్తాను? ఆమె కూడా తప్పుకుంటా. ఇద్దరం పోయి మేము ఏదైనా కళ్ళలో దుక్కుతాం. నువ్వు మంచిగా ఉండు. ఉండు, భార్గవి, నువ్వు మంచిగా ఉండు కదా. నువ్వు ఇక్కడ రా. నువ్వు ఏ నువ్వు వద్దు. నువ్వు వద్దు ఫస్ట్. మరి ఇవ్వు. నువ్వు ఫస్ట్ వద్దు. నీకెవరిచ్చిర్రు? నాకు కూడా నేను 100 మంది మెచ్చి బాడుకోవు, అందుకే అనిపిస్తుంది ఇప్పుడు. కుక్క అందరూ ఎవడేందో బాగా తెలుస్తుంది. వేస్ట్ గా పొందిగానే ఒర్రుతుంది. అలా తప్పుదా ఇంతసేపు ఊకున్నా బట్టలని చెప్పింది. అర్థమైందా అన్న? మళ్ళా నువ్వు తాగి ఎందుకు అది చేస్తున్నావు? ఆ, ఇప్పుడు కూడా తాగే ఉన్నాడు. ఇప్పుడు సరే తాగున్నాడు అంటున్నావు, మళ్ళీ మీ ఇళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? మీరిద్దరు కలిసి ఉండాలి. ఏంటంటే కలిసి ఉండాలి. నేను ఉంటాను ఇంకా నాకు అవసరం కూడా నువ్వు లేదు. ఉండు, నేనే మా ఇంట్లో ఉండాలి. అందరినీ కాదనుకొని వచ్చినందుకు బాడుకోవు. నాకు అర్థమైందా? తీసుకపోయి చచ్చిపోతాం ఇద్దరం. మా అమ్మ అదే చెప్పారు. ఆ. నాకు చేసుకొని పొందడం మాకు కూడా చెప్పిర్రు. అర్థమైందా? వేస్ట్ గా. నేర్పినావు. నువ్వు కూడా నాకు నేర్పినావు. ఇడుపో. అరే అరే మీ మంచి గురించి ఇగో, ఇగో, నేను ఒక మాట, ఆయన తాగున్నాడు, ఆయనకి ఏమన్నా అర్థమవుతుందా మనం మాట్లాడింది చెప్పండి? రేపు పొద్దున ఆయన మాట్లాడుతుంది. ఆడో తాగినా కూడా అర్థమైతే నేను ఏమంటున్నా? మీరు మేము చెప్పింది వినండి ముందు ఒకసారి. నేను ఏమంటున్నా, ఆయన అది చేసింది, నేను పైసలు మీకు ఇస్తా, రేపు పొద్దున ఆయనకు పట్టుకరండి, నేను మాట్లాడతా మీతోని. ఇప్పుడు తాగున్నప్పుడు మాట్లాడితే ఏమైతుంది చెప్పండి? మీరు పిచ్చిదాని అవుతారు. ఆయనకి ఏం అర్థం కాదు. ఎప్పుడో అయిపోయినా అన్న, ఇప్పుడు కొత్తగా అయిపోయి సరే, ఇవన్నీ ప్రేమించినప్పుడు తెలియలేదా మీకు? తెలియలేదు. అన్ని మాయ మాటలు చెప్పిండు బాడుకోవు. నాకు మంచిగా మొత్తము మంచి దగ్గర పెట్టి తీసుకొని గుంతలు పడేసి పెళ్లి కాకముందు తాగలేను. తాగుతున్నాయి అప్పుడు కూడా. మరి అప్పుడు తెలుసు కదమ్మా నీకు పెళ్లి ఏం కాకముందు తాగలేదు. 24 గంటలు జర్నీ చేస్తుంటే మీకు తెలుస్తుంది లవ్ మ్యారేజ్ బాధలు తీసుకుంటాయని.
అలా అప్పుడు చెప్తుంది ఇంకా తాగవా చెయ్యవు సంపాదిస్తున్న ఎవరు పెడతావు అని. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇట్లా రోడ్డు మీద తేవడం కరెక్ట్? అలా నేను ఊకుని అందుకే అన్న దీని వల్లనే ఈ రోడ్డు మీదకి వచ్చింది అసలు అరే ఎవరి వాళ్ళు వచ్చినవరా భార్గవ్ అందరిని వదులుకొని వచ్చి నిన్ను నిడుచుకొని అందరిని వదిలేసి వచ్చి నేను నువ్వు రోడ్ మీదకి వచ్చినావా లేకపోతే దొంగ మొక్కపోడా అన్ని అప్పుడు మాయ మాట అని చెప్పిండు మంచిగా చూసుకుంటా అది ఇది అని చెప్పి ఇప్పుడేమో ఇట్లా అంటుండ అన్న ఇంటికి పోయినా కొంచెం ఎవరికి అంటున్నావురా మా అమ్మ ఏ నువ్వు వచ్చా అరే 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 రా ఇట్లా ఇంత అది ఉన్నారు ఏందమ్మా మీరు? నాకు అర్థమైతే మీరు బయట ఎలా ఉంటే ఇంట్లో ఎలా కొట్టుకుంటారు? ఏందమ్మా ఏం చేస్తారు మీరు? మా అమ్మ నాన్న అంటున్నాడు ఎందుకన్నా వేస్ట్ కాదు వాళ్ళు ఏం చేసారు మధ్యలో మీరు నాకు కొట్టేస్తారు. మీరు ఏదైనా ఉంటే మీ ఇంట్లో పోయి కొట్లాడుకో. రోడ్ మీద ఏందమ్మా ఇది? నీకు అమ్మ అంటే అంత కోపం మళ్ళా నువ్వు అంటలేవు ఎన్ని మాటలు అంటున్నావు? మొగోని అమ్మ కంటే నాకు రోషం వచ్చింది అన్న అమ్మ నాది మాటలు అంటుంది నాకు. ఎవరన్నా ఎప్పుడన్నా పడకో ఎప్పుడన్నా కాదు ఒకటే ఇగో అమ్మ మీద ఇప్పుడు ప్రేమ వచ్చింది మరి లేచిపోయినప్పుడు రాలేదా? బాడుకో పోయి తీసుకెళ్తే అప్పుడు ఇవన్నీ చెప్పలేవు కదరా నువ్వు? పైసలు నేనే సంపాదిస్తాను నేనే నువ్వు పెళ్ళిస్తున్నావురా నేను సంపాదించేస్తున్నా నేను సంపాదిస్తున్నా పక్కన పైసలు అడగాలమ్మా చెప్తున్నాను. నేను సంపాదించి నీకు పెడుతున్నా అర్థమవుతుందా? నేను సంపాదించి పెడుతున్నా తాగుపోతాడా నువ్వు తాగుతా తిరుగుతున్నావు. అయిపోయిందా మీరు? అది అవదది వేస్ట్ గా నేను ఇవాళ చచ్చిపోతా ఉండు నీ పేరు రాసి చచ్చిపోతా చావుకో. వద్దు నువ్వు అర్థమైందా? ఆ పిల్లని చూసుకొని నీ పేరు రాసి చచ్చిపోకపోతే పేరు రాసిన అవసరం నేను లేదు. చచ్చినాక అసలు మా నేను ఇంట్లో పేరే ఏం రాయను. చేస్తారు చూడు. నేను పేరే రాయను అసలు. నువ్వు మంచిగా అయిపోయింది ఇవాళ నీ పని కూడా. మీ అమ్మలైనా మంచిగా ఉండదు. ఉంటా నీకేమన్నా అవుతుందా? ఆ- మళ్ళీ ఆ పెళ్లి కూడా తర్వాత చేసుకొని ఉంటా నీకేమన్నా అర్థమైందా? రాన్నారా? చేసుకో. మళ్ళీ పెళ్లి కూడా చేసుకో. ఏదో చేసుకుంటా ఇలాగున్నా. వేస్ట్ గా నీ ముఖం అర్థమైందా? నుంచి ఎట్లా నవ్వొస్తుందిరా ఫాల్తుగా అసలు నాకు నవ్వులో దుఃఖం వస్తుంది, మనుషులకు దుఃఖం వస్తుంది. అరే ఎక్కువ మాట్లాడ అర్థమైందా? ఎక్కువ మాట్లాడకు. అవును ఎంత మందిని పెట్టుకున్నావు బాడుకోవు అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు కొచ్చోడా. మీరే రెచ్చగొట్టే మాటలు ఆడోళ్ళ షోకున్న వేస్ట్ ముండ కొడుక నాకంత షోక్ ఉంటే ఇంతసేపు ఉండదు. మంచిది వెళ్ళిపోతున్నా ఇప్పుడు. సోకుకి ఆ ఒకటి బొమ్మ వేసుకొని తిరుగుతున్నావు కానీ ఎట్లా మాట్లాడుతున్నానా? కాదు. ఎవరే ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా వేసిండు అనుకోండి మీరు ఇంకా అదైపోతాడు. ఆ దాగకపోతే నేను ఎందుకు అరుస్తా అన్నా నేను ఎందుకు కొట్లాడతా మంచిగా చూసుకుంటే ఆమె అర్థం పెళ్లికి చేసుకోలేదు. ముందుకు ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తుండు మాట్లాడాలి కదా. అన్న కిరాయి ఒకటి కట్టాలి. పటాపట తిట్టేస్తుంది. తిట్టంగా తాగినప్పుడు ఆయన ఇట్లా సర్కాసిపోతుంది. మరి తాగొద్దు అట్లాంటప్పుడు ఇల్లు చూసుకోవాలి రెంట్ ఎవరు కడతారు అన్న మాకు ఫుడ్ ఎవరు పెట్టాలి నా బాధ నాకే ఉంది. నేను పొద్దున్న నోటే వస్తా జీతం ఇస్తాను రూపాయి తీసుకోలేదు. ఏమి ఇయ్యడన్నా ఎందుకు ఇస్తాను జీతం ఇస్తే నేనేం చేస్తా నేను ఆ నాటు దగ్గరికి రండి వర్క్ చేస్తాడు కదా అది తీసుకుపోతా ఇగో ఆయన ఎంత తప్పు ఉందో మీరు మాటలతో రెచ్చగొడుతున్నారు బాగా. ఏంటన్నా మీకు తెలుసా రెచ్చగొట్టేది మీరు 10 నిమిషాలు వస్తుండ్రు మీరు 10 నిమిషాలు నా బాధ అర్థం చేసుకుంటారు మీరు నా ప్లేస్ లో ఉండండి ఆలోచించండి మాకు కూడా పెళ్లిలైనాయి. ఏంటన్నా మాకు కూడా పెళ్లిలైనాయి. మేము ఇట్లా ఫాల్తు కాదు మాకు కూడా పెళ్లిలైనాయి. మేము కూడా సంసారం చేస్తున్నాం. మాకు తెలుసు ఏది ఏందని. పెద్ద నువ్వు చేసుకుంటున్నావు రోడ్డు మీద నేను ఎందుకు చేసుకుంటా? రోడ్డు మీద నా ఏం నాకేం ఒకటికైనా అవసరం? ఎవరైనా కొడతారా అమ్మా? ఎందుకు కొట్టారు ఇట్లా చేస్తే ముద్దు పెట్టుకుంటారా ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు రోడ్డు మీద ఏం కొట్టేస్తావా? ఇష్టమా మాట్లాడుతున్నావు నీకు? నువ్వు చూస్తావా వాడిని మార్చే నువ్వు ఇస్తావా ఏం మార్చి వాడిని చెప్పాలా? మార్చేస్తావా మంచి పద్ధతిగా చెప్పాలా? ఇంకెంత పద్ధతి పోలీస్ స్టేషన్ చెప్తారు లేదా? చిన్న రోడ్డు మీద పాప కొట్టాడు. మార్చే అన్నకి నువ్వు లవ్ చేసావు కాబట్టి నువ్వే మార్చుకోవాలి. ఎంత మార్చుకుంటారా అన్న లేదు మాట్లాడడం ఉండదు. పొడవడం ఉంటది. ఏ, అదే ఉన్నది ఇక్కడ అదో కదా? ఏమనంటే మీరు మాట్లాడడం ఉండదు. కొట్టడం ఒకటే. నీకేమైనా ప్రాబ్లం ఉంటే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాలి. మస్తు నైనే, ఆడతో కూడా దెబ్బలు తిన్నాడు ఆయన మారలేదు చెయ్యి, నీకు చెయ్యి తెలియదా వాడు? మారడు. సరే ఆ చెయ్యి ఎందుకు కోసుకోరు? అరే ఇగో మీరు ఒకసారి పాత ప్రేమ ఎట్లుంది ఒకసారి గుర్తు తెచ్చుకోరు. మీరు చెప్పు ప్రశాంతంగా కూర్చోబెట్టి ముందు లవ్ ఎలా ఉండేది? మీరు ఎట్లుండే? ఎంత నా చెప్పేది ఎంత చెప్పినా ఈనాడు సరే అప్పుడులా ఆమె సరే ఫోన్లో ఎక్కువ ఓవర్ చేస్తుండే బాడే చేస్తుండే నువ్వు మాట్లాడుతుండే
అట్లా ఫోన్ లో మాట్లాడాలా పని పిల్లలు ఇవన్నీ పైసల వల్ల ఏం మీరు లేదండి, ఇప్పుడు కొట్లాడుకుంటారు. ఫోన్ లేదు ఏం లేదు, ఖాళీ తాగుడు ఆ డ్యూటీ అదే అయిపోయింది. పోతే చేస్తున్నా, డ్యూటీ చేస్తున్నా. ఆడ కూడా చేస్తున్నా. డుమ్మాలు కొడుతుండు, అందరు తీసేస్తాం అంటుండ్రు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? నేను డ్యూటీ చేస్తున్నా, నేను చేసినా చేయకపోయినా ఆమెకి నేను జీతం ఇవ్వాలి. ఎడికని ఆ, ఇట్లే చేస్తాను. ఎందుకు నాకంత షోకు లేదు, అర్థమైందా? ఎంత షోకు నా పిల్లలందరూ మస్తు అయిపోయింది, ఇంకొక షోకు గురించి పోతున్నాను. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాము కూడా. మేము మాట్లాడి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, వదిలేస్తే మీరు ఇగో ఆడ ఇంటి దగ్గర పోయి కొట్టుకో. మీరు వచ్చిన వాళ్ళకి మీకు ఇంత కోపం వస్తుంది, చేసుకుని నాకెంత రావాలి కోపం? మరి భరిస్తున్నా నాకెంత రావాలి? అరే నువ్వు భరిస్తున్నా మా బాధ్యత ఎట్లా అనిపిస్తుంది కదా, కరెక్ట్ కదా అరే. మీరు 10 నిమిషాలు ఇన్ని చెప్పకండి అన్న, మీకు తెలియదు ఏం జరుగుతుందో, మీకు తెలియదు. మాటలు ప్రేమగా మా దగ్గర ఏమైతుందో మీకు తెలియదు. 4 మాటలు ప్రేమగా మాట్లాడి ఇట్లా కాదు మనం మార్చుకోవచ్చు, అందరు కొట్లాడుకుంటారు అవుతారు అమ్మ, అందరు కొట్లాడుకుంటారు. ఒర్రుడే కనిపిస్తుందమ్మా మీరు. ఏంది ఒర్రేది? నాకేం అవసరం లేదు. పెట్టండి అన్న, మీరు ఏం మాట్లాడుతున్నా అంతైనా సపోర్ట్ చేసి చెప్తురేంది? మీరు అట్లా ఎంత చేస్తే సేపటి నుంచి ఇక్కడ రండి. చెప్తుంటే అర్థమైతలేదా మీకు? చిన్న పిల్లలు ఆ తాగుపోతాడు అయిపోయింది మొత్తము. ఇగో నేను ఏమంటున్నా, ఇదే మాటలు రేపు మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతురు అంటున్నా, రేపు రండి, లేకపోతే మేమైనా వచ్చి ఎవరు ఇవ్వాలన్న? ఇప్పుడు 10,000 మాకు ఆ పిల్లలు స్కూల్ ఎడికెళ్ళి ఇవాళ నువ్వు ఇస్తావు, రేపు ఆవిడిస్తాడు మేము మాకు. మధ్యలో వచ్చి మాట్లాడిపోతున్నాం కాదు, మాతోనే దాని ఆయన కాడికి చేసి పోయేటోళ్ళం మేము. అర్థమవుతుందా? ఈ రోజు ఒక్కరోజు మీరు గ్యారెంటీ ఇస్తాడు ఆవిడ మాట్లాడని? నేను గ్యారంటీ అని కాదమ్మా, తాగున్నాడు ఏం మాట్లాడితే ఎప్పుడే తాగుంటాడు. సరే ఇప్పుడు షర్ట్ చింపేసినావు, ఇదేంటి షర్ట్ చింపేసినావు, ఇప్పుడు ఏదైనా చచ్చిపోతే గీచిపోతే ఎవరు నీకే కదా బాధ. చచ్చిపోని ఎవరికి ఆడు ఉన్నా ఏం లాభం లేదు, ఆమెకేం బాధ లేదు, అర్థమైపోయింది. ఆడేం లాభం లేడు, వేస్ట్ గాడు ఉండి ఇసంటోడు ఉండి కూడా ఏం లాభం లేదు. నీకు కావాలనుకుంటే ప్రేమగా మార్చుకోవాలి, కానీ నువ్వు అట్లా ఉర్రుకొని చిన్న పాపనా? ఆయనకు కూడా మనసు ఉంటది కదా, ఆయన మనసు బాధపడదా? నువ్వు అట్లా ఏందన్నా నేను ఎంత బాధపడుతున్నా ఇట్లా మాట్లాడుతున్నా అంటే? అందరిని వదులుకొని వచ్చి ఇంతగానో ఏడుస్తున్నా అంటే కరెక్ట్ కాదు కదా. కలిసి ఉండాలని ఉందా? వదులుకోవాలని లేదు, నేను ఉండాడుతోని అనుకుంటే ఎట్లయితే మా పాపని ఏం చేస్తావు? చచ్చిపోతాం మేమిద్దరం ఏంటన్న వాడి. మీరు 5 సంవత్సరాలు ప్రేమ అంటారు, మీరు ఎట్లుండే ఆ ప్రేమతో ఒకసారి చెప్పు, ఇనకపోతే తీసుకొని నేను కూడా వస్తా, పోయి దాంట్లో మహిళా సంఘంలో కంప్లైంట్ ఇస్తాం. ఈనాడన్నా అయ్యో నేను నీకు ఇప్పుడు ఆమె ఉర్రకపోతే నువ్వు తాగకుండా ఉంటావా? నువ్వు ఎందుకు తాగుతున్నావు? ఆమె లొల్లికి తాగుతున్నాను. నువ్వు ఒర్రకు. ఆయన ఒర్రుతుండనే నేను, ఆయన తాగుతుండనే నేను ఒర్రుతున్నా. అది ఎందుకు తాగుడు? ఆమె ప్రేమగా చెప్పదు, ప్రేమగా చెప్పదు. నువ్వు చెప్పు, ప్రేమగా చెప్పు. ప్రేమ వేరే పోలేదు మీరు ఆమె ఒక్కసారి 5 సంవత్సరాలు ఇంకా మీరు ప్రేమించే 5 సంవత్సరాలు తెచ్చుకోరి. స్టార్టింగ్ లవ్ ఎలా ఉంటది? చేయబట్టుకోండి. నేను నువ్వు తాగనని చెప్పు. ఇప్పుడు మీరు ఎంత కలిపినా మనం పోయింది. మీరు మెల్లగా మాట్లాడు. నువ్వు తాగకపోతే నేను కూడా ఏం వదలనన్నా. మేము మధ్యలో వచ్చి పోయేటోళ్ళం కాదు. మంచి చెడు ఉంటే మాకు ఫోన్ చేయి. తాగుతున్నావు నేను తాగుతూనే ఆమె తూరుతూనే నేను తాగుతున్నాను, లేకపోతే ఎందుకు తాగుతాను చెప్పు? నేను తాగాల్సిన నాకు అవసరమే లేదు. అరే నువ్వు కూడా అంత తాగకుండా ఉండద్దు అంటే కాదమ్మా, వారానికి ఒకసారి మొగోడు అన్నప్పుడు ఏమైనా ఉంటే పోనీ, ఎందుకు ఆమెకి ఇష్టం లేదు? ఇగో ఆమె ఏది ఉన్నా మెల్ల సరే అన్న, నేను ఇప్పుడు చెప్తా, మంచిగా ఉంటా. ఆయన ఏమన్నా మారిపోతే మీరు హామీ తీసుకొని మధ్యలో వచ్చి నేను మీరు వస్తాను. నంబర్ పట్టించుకుంటారా? తీసుకో, మేము వస్తాం. అచ్చాడేడో మా నంబర్ తీసుకో, మేము వస్తాం. మేము అని చెప్పి మేము పోయినాక మళ్ళీ మళ్ళీ అట్లనే చేసిండంటే మీరే బాధ్యత. మాకు చెప్పండి. ఆయన మళ్ళీ ఏం చేసినా అప్పుడు మీరు ఏం తాగినా చేస్తారో అప్పుడు మాకు ఫోన్ మీరే చేయండి. న్యాయం చేయాలి నాకు. ఆమె మంచిగా ఒక పని ఆమె ఉరకపోతే నేను చేయకపోయినా తాగను చాలు. కదన్నా. నువ్వు ఇప్పుడు ఇప్పుడు తాగే ఉన్నాడు, మళ్ళా రేపు పొద్దున వచ్చి మేము మాట్లాడతాం కావచ్చు. కొన్ని మీ మాటలు బాగాలేదు, కొన్ని మాటలు మీరు కొన్ని అట్లా తిట్టద్దు, రోడ్డు మీద కొట్టద్దు, తిట్టద్దు. మీరు అట్లా చేస్తే ఏ మోహన్కైనా బాధ మరి అనిపిస్తుంది. నా ఇంకా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా అర్థమవుతుంది. అన్న, నా ప్లేస్ నుండి. సరే అమ్మా, నేను ఏమంటున్నా, ఈయనకి అట్లా అర్థం కాదు. కొంచెము టైం ఇవ్వాలి ఆయనకు, ప్రశాంతంగా చెప్పండి. ఏం ప్రశాంతంగా మాట్లాడన్నా, అసలు నన్ను దగ్గరికే తీసుకోడు, తాగుడే ప్రపంచం. మాట్లాడుతున్నా. ఎవరితో మాట్లాడను రాగానే ఏదో ఒక విషయంలో బౌ అన్నాడు. ఆయనకి తాగి డ్యూటీకి రానికి బావు అంటే అట్లా చెప్పొద్దు, నువ్వు బావు అంటే మీరు ఏమన్నా ప్రేమతో చెప్పండి. రోజులైతే చూడు కదా. వచ్చిన ఇంత బుక్క అన్నం పెట్టేసి కూర్చొని ఉండదు. అట్లా ఇంత మా టైం భార్య కూడా టైం ఎంత అయింది? టెన్షన్లో ఉంటది అట్లా. ఎంత టైం అవుతుంది? ఇగో నేను ఒక మాట, కొన్నిసార్లు వీళ్ళు ఇప్పుడు ఆగాగు, ఇప్పుడు సైలెంట్ అయిపోవాలి. వాళ్ళు ఒర్రుతురు అని మనం కూడా ఒరినాం అనుకో, లాభం ఉండదు. అర్థం చేసుకోవాలా మీరు. 5 సంవత్సరాలు ప్రేమ, అది మీరు అట్లా పెట్టుకొని ఇట్లా ఇయ్యాల. ఒక్కొక్కరికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇప్పుడు వైపులు కూడా మొగుడు వచ్చిన తర్వాత అన్నం పెట్టలేదు, పైసలు వచ్చినాయి, ఆ పైసలు తెచ్చిండు, అయ్యే ఉంటున్నాయి. మొగుళ్ళకి అన్నా లెటర్, మగాళ్ళకి దన్నా లెటర్. ఏం బతుకులేమి.
పైసల గురించే మీ ప్రేమ గురించి ఉంటలేరు మీరు మీరు పైసల గురించే మరి కొట్లాడు ఎవరు పెడతారన్న ఎవరు అర్థం ఆయన అందరిని చేస్తున్నా వదిలేసుకొని వచ్చినందుకు చూడాలి కదా. ఆయన ఏమంటారు అసలు మొత్తానికి మందు మానేమంటారా ఎప్పుడైనా అవును, తాగమంటారు మొత్తం మానేసేయాలన్న మొత్తం మానేస్తా. మానేస్తా అని మీరు చెప్పేది, మళ్ళీ పొద్దుగాల తాగుతా అంటే మళ్ళీ మేము కోము. అర్థమవుతుందా? నేను తాగాను ఆమెతో నొల్లి పెట్టొద్దు. నేనే చూపిస్తా మీకు మళ్ళా 2 రోజులలో ఈడ ఏందనేది మీరే వచ్చి చూడండి తెలుస్తుంది. సరే వస్తాం పోనీ. ఉన్నాయా మరి పైసలు గీసలు? అరే పైసలు ఏడున్నాడు ఏది పైసలు పట్టుకోరి పైసలు పట్టుకోరి ఇంటి రెంట్ ఏదో ఉన్నారు అది కట్టుకోరి సీదా ఇగో కామిషన్ నువ్వు తాగి ఆమె అది చేస్తున్నా మళ్ళా మాకు పైసలు అవసరం తీసుకుని లేదు తాగాక. మాకు. మళ్ళా నువ్వు పైసలు తీసుకొని తాగుడికి కూడా ఇగో నువ్వు కూడా మంచిగా ఉండమ్మా నేను ఇట్లా మంచిగా వేసుకుంటే ఉంటాను. కరెక్ట్ కాదు. ఇగో నేను మంచి ఒక మాట ప్రేమతో చెప్తున్నా ఉండాలి. ఇప్పుడు మేము వచ్చినా కూడా మీరు చెప్పారు కదా ఆయన లొల్లి పెడుతున్నది మేము చెప్పే పద్ధతిలో మేము చెప్తాం మంచిగా ఉండండి, టైంకి ఇట్లా అన్నం పెట్టండి. వేసుకుంటా మీరు టైంకి అన్నం పెట్టాలా ఏదైనా ఉండేవారు వచ్చినప్పుడే చల్ల గ్లాసులతో నీళ్ళు ఇస్తే ఉన్న అన్ని టెన్షన్లకు మర్చిపోతారు ఇంట్లో తాగుమన్నా బయట తాగి వాడు ఏమన్నా తాగేది నేను తాగేది ఇంట్లోనే ఇంట్లో తాగుతాను. అరే నువ్వు మీరు ఇను తాగేది కూడా ఇను తాగుతావు. నీకు ఎందుకు తాగద్దు అంటుంది నీ ఎందుకు ఖరాబ్ అయిపోతుంది అర్థమైందా? నువ్వు పోతే నీ ఎవరు హెల్త్ చూసుకుంటారు? గురించే నువ్వు పోతే ఎవరు చూసుకుంటారు పోరి కామేసి పోరి రోడ్ల మీద కొట్లాడుకోకండి పోరి మళ్ళీ ఎప్పుడైనా తాగిన ఏమని చేసినా మీకు కాల్ చేస్తా మీరే చూడండి 2 రోజులలో ఈడ ఏం చేస్తాడో మళ్ళీ మీరు ఇగో ఇదే తప్పు ఇట్లా చెప్పొద్దు ఫస్ట్ ఇదే మాట. సరే అన్నట్టు ఏదైతే చూసాము 2 రోజులు చూస్తాం పో. నువ్వు ఇదే లాంగ్వేజ్ మాట్లాడుకో. ఎట్లా పోతారు అడుగు. రాగానే జర ఒక ముద్ద అన్నం పెట్టుడు, అయ్యో తింటావా ఉంటావా? అది కాదు మీకు ఒక మాట చెప్తా అది నేనా నడిపి నువ్వా అన్నప్పుడు చేసిన మేము వీడి దాకా మేము వచ్చిన వాళ్ళని ఈ కేసు సాల్వ్ చేస్తాం. మేము వెళ్ళిపోయినా మీ కొట్లాట చెప్పి వచ్చేసినాం. మళ్ళీ చేద్దామంటే స్టార్ట్ చేద్దాం. మరి ఏం స్టార్ట్ చేద్దాం రివెంజ్ చేసే పద్ధతి ఉంటుంది ఆ చిన్నపిల్లలు తీసుకొని వాడు ఏడుస్తుండు తెలుసా ఆడు అన్న ఏడు చేద్దాం మమ్మల్ని ఏడిపిస్తారు ఏం ఏడిపించి, అరే మీరు ఏమైనా ఉంటే నా మీద పూర్వం మీద అయిందిరా నీకు నొప్పి అవుతుందా లేదా? నీకు నొప్పి అవుతుందా? లాస్ట్ ఏం కాదంటే నువ్వు నువ్వు నొప్పి తినాలి. చిన్నపిల్లలు వస్తువులు తీసుకొని తూమి. ఇస్తామన్నా మేము చిన్నపిల్లలు ఏదైనా తీసుకోవాలి. సరే అన్న తిట్టు. నీ వీక్నెస్ ఎక్కడ ఉందో అక్కడే అమ్మా మీరు వెళ్ళిపోరు మీరు ఇగో మీరు మళ్ళీ ఇట్లా చేసుకోకండి ఇప్పుడే చెప్తున్నా నాకు ఎందుకో డౌటే పడుతుంది ఎందుకు మళ్ళీ